నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి రోజాకు గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. రోజా గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తుంది. తను నగరీ ప్రజలకు దూరం అవుతూ వస్తున్నారు. సో అదే ఈరోజు గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో రోజా జైలుకి వెళ్తున్నారా అంటే అవుననే సమాధానం కూడా వినబడతా ఉంది. ఎందుకంటే నిన్న ఏపీ ప్రభుత్వం రోజాకు నోటీసులు కూడా జారీ చేసింది ఈ విషయంకై. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను దారి మరలించినట్టు పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. భారీ అవకతవకలు ఈ ఆడుదాం ఆంధ్ర పథకంలో ఏర్పడ్డట్టు కూడా సిఐడి పేర్కొన్నది. సో ఎటు చూసినా రోజా, మాజీ మంత్రి రోజా చుట్టూ ఈ కథంతా నడుస్తూ ఉంది. తనకు ఉచ్చు బిగిస్తూ ఉంది. చూసాం మనం, రోజా ఓడిపోయిన తర్వాత అటు సిడ్నీకి వెళ్ళి హల్చల్ చేసింది. దాని తర్వాత తీర్థయాత్రల్లో, ప్రస్తుతం తీర్థయాత్రల్లో ఉంది. ఎక్కడ చూసినా ప్రతి పుణ్యక్షేత్రం తిరుగుతూ ఉంది. మరొక వార్త వినబడింది ఏంటంటే ఏపీ రాజకీయాలకు దూరం కానున్న రోజా అని కూడా వార్తలు వస్తున్నాయి. తమిళనాడు వైపు, తమిళనాడులో ఒక హీరోకు సంబంధించిన పార్టీలో చేరబోతున్నారనే కూడా మాటలు వినబడుతున్నాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి నోటీసులు రావడం, దాదాపు రోజా ఇక జైలుకినైనా మాటలు వినబడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఒక్కసారి మన తెలంగాణ టీవీ వెబ్సైట్లో ప్రచురించిన ఆర్టికల్ని చదివి దాని వివరించే ప్రయత్నం చేస్తాం. మంత్రి రోజాకు షాక్. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నిధులు దారి మరలించారని అప్పటి క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ జాతీయ పూర్వ క్రీడాకారుడు ఆర్డి ప్రసాద్ ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఏపీ సిఐడి స్పందించి ఆర్డి ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి తదుపరి విచారణలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు సిఐడి ఆదేశించింది. ఈ మేరకు సిఐడి అదనపు డైరెక్టర్ జనరల్ ఉత్తరాలు జారీ చేసింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించిన క్రీడా పోటీల్లో విచారణ జరిపించి బాధితులపై చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సైతం ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారంపై సిఐడి విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని క్రీడాకారులు అంటున్నారు. ప్రభుత్వం చర్యలు మాత్రం వైసీపీకి తప్పుపడుతోంది. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా రాజకీయ కక్షతో చర్యలలో భాగంగానే ఇలా ఫిర్యాదు చేశారని విచారణలో కోరుతూ వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా గత ప్రభుత్వం చేసిన, వైసీపీ ప్రభుత్వం చేసిన ఆడుదాం ఆంధ్ర పథకంలో భారీ అవినీతికి పాల్పడ్డారు, డబ్బులు దుర్వినియోగం చేశారు. సో ఇవన్నిటి కూడా విచారణ చేపట్టాలి అని తెలుస్తోంది. ఏది ఏమైనా మరికొద్ది రోజుల్లో రోజా చుట్టుకు మాత్రం, మెడకు మాత్రం ఈ ఆడుదాం ఆంధ్ర ఖచ్చితంగా చుట్టుకోబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఒకవేళ నిజంగానే సిఐడి తాను డీప్గా వెళ్తే మాత్రం రోజాని అరెస్ట్ చేసి మరికొంతమంది నాయకులను కూడా జైలు పాలు చేసే దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. చూడాలి. మళ్ళీ ఏపీలో రోజు రోజుకి రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతూ వస్తున్నాయి. రోజా విషయంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. చూస్తూ ఉండండి మన తెలంగాణ టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.